హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. పిల్లలు, ఈరోజు ప్రజెంట్ మనం పొల్యూషన్ వల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మరియు అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చిన నష్టాల గురించి తెలుసుకుందాం. సో తొందరగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారుగా, రెడ్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి పేరు CO2, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ డౌన్ డౌన్, కార్బన్ డైఆక్సైడ్ డౌన్ డౌన్ అంటూ జనాలు కేకలు వేస్తున్నారు. నీ వలన కాలుష్యం పెరిగిపోతుంది, అందరికీ ముఖాలు చర్మం నల్లగా మారిపోతుంది, వాతావరణం వేడెక్కిపోతుంది, గాలి పీల్చుకోలేకపోతున్నాము, మాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అని ప్రజలందరూ ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నినాదాలు చేస్తున్నారు. ఆగండి, ఆగండి అని కార్బన్ డైఆక్సైడ్ గట్టిగా అరిచింది. నా మాట వినండి, నేను ఉండడం వలన మీకు ఎంత లాభమో తెలుసా? వాతావరణంలో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% ఉంటే నేను ఎంత ఉన్నానో తెలుసా? కేవలం 0.03% మాత్రమే. పిల్లలు, ఈ వాతావరణంలో నైట్రోజన్ ఆక్సిజన్ కంటే చాలా తక్కువగా ఉన్నాను నేను. అయినప్పటికీ నేను మీకు చాలా సహాయం చేస్తాను, వినండి జాగ్రత్తగా. నన్ను పీల్చుకొని మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. ఆ ఆహారం మీకు కాయలు, పండ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలు, దుంపల రూపంలో అందుతున్నాయి. ఆ గుంపు నుంచి ఒక తుంటరి స్టూడెంట్ లేచి, మరి ఆక్సిజన్ లేకపోతే నీవు లేవు కదా అని అడిగాడు. దానికి కార్బన్ డైఆక్సైడ్ ఇలా సమాధానం ఇచ్చింది. నన్ను పీల్చుకొని మొక్కలు ఆక్సిజన్ను ఇస్తాయి, అయినా మేము ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాము. ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెబుతా వినండి. నేను లేకపోతే మీరు ఉండే భూమి అనే గ్రహం -50 నుంచి 60 డిగ్రీలలోకి పోయి చల్లగా మారిపోతుంది. మీలో రక్తం గడ్డకట్టుకుపోతుంది, మీరు అసలు జీవనం సాగించలేరు. నేను ఉండబట్టే భూమి వెచ్చగా ఉంటుంది. మీ జీవనానికి, మనుగడకు కావలసిన వెచ్చని వాతావరణం కలిగి ఉంటున్నారు. అర్థమైందా? ఆ గుంపు నుంచి ఒక కుర్రాడు లేచి, సూర్యుడి నుంచి కదా వేడి వస్తుంది అని అన్నాడు. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇలా అంది, నిజమే, కానీ మిగిలిన గ్రహాలకు కూడా సూర్యుని ఉష్ణోగ్రత తగులుతుంది. కానీ ఈ భూమిపై మీకు అనుకూలమైన వాయువులు ఉన్నాయి, అందులో నేను ఒకదాన్ని, తెలుసా అని కార్బన్ డైఆక్సైడ్ అంది. అప్పుడు జనాలు అందరూ గోల చేస్తూ, మరి భూమి ఎందుకు వేడెక్కుతుంది? నీ వల్లనే కదా అని అడిగారు. భలే వారే, దానికి నేను ఎలా కారణమవుతాను? ఈ వేడికి, అకాల వర్షాలకు, వాతావరణ మార్పులకు మీరే కారణం. మేమా? ఎలా ఎలా అని అందరూ కార్బన్ డైఆక్సైడ్ను అడిగారు. వినండి, నేను చెబుతా. మీరు అడవులను నిర్దాక్ష్యంగా నరికేస్తున్నారా? అడవులను కాల్చివేస్తున్నారా? పంట చేను కోసిన తర్వాత గడ్డిని కాల్చేస్తున్నారా? మీరు వాడే ప్లాస్టిక్ కవర్లు, టైర్లు, ఇతర వ్యర్థాలను కాల్చేస్తున్నారా? అనేక రకాల పరిశ్రమలు పొగలు చిమ్ముతున్నాయా? లక్షల కార్లు, బైకులు వాడి పెట్రోల్, డీజిల్ తెగ మండిస్తున్నారా? ఇవి ఎక్కువగా మండించడం వల్ల నన్నే మీరు పెంచుతున్నారు. నేను మొదటే చెప్పాను, భూమిని వెచ్చగా ఉంచుతానని. కానీ నన్ను ఇంకా పెంచితే భూతాపం పెరుగుతుంది. దీన్నే మీరు గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల ఏమి జరుగుతుందో తెలుసా? ధ్రువ ప్రాంతాల్లో ఉన్న లక్షల టన్నుల మంచు కరుగుతుంది. హిమాలయాల్లో ఉన్న మంచు కరిగిపోతుంది. కుంభవృష్టి కలుగుతుంది. అకాల వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రాణ నష్టం, మీ ఆస్తుల నష్టం కలుగుతుంది. బిల్డింగులు కూలిపోవడమే కాకుండా మీరు పెంచుకునే జీవరాశులు చనిపోతాయి. ఒక్కొక్కసారి కరువు కాటకాలు కూడా ఏర్పడతాయి. అంతేకాదు, నన్ను ఎక్కువగా పీల్చడం వల్ల క్యాన్సర్ కూడా మీలో వస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. మరి మీరే ఆలోచించుకోండి. శిలాజ ఇంధనాలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు ఎక్కువగా మండించడం వలన వాతావరణంలో నేను ఎక్కువగా చేరుతాను. ఒకటి ఆలోచించండి, నన్ను ఎక్కువగా పెంచితే మీకే నష్టం. నన్ను అదుపులో ఉంచుకోవడం మీ చేతుల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త. బాయ్ బాయ్, ఉంటాను అని చెప్పి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ భూమి మనందరిది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనందరిపైన ఉంది. సో మనమందరం ఈ పొల్యూషన్ కంట్రోల్ అనే యజ్ఞంలో పాలు పంచుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. థ్యాంక్ యూ.